The success story is also a story of great failures. One day, a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. Your Tommy is too stupid to learn. Get him out of the school. His mother read the note and answered, my Tommy is not stupid to learn. I will teach him myself. And that Tommy grew up to be a great Thomas Edison. Thomas Edison had only 3 months of formal schooling and he was partially deaf. మీ పిల్లవాడు ఎందుకు పనికిరాడు, చదువుకు పనికిరాడు అని ఒక కాగితం మీద ఒక 4 ఏళ్ల పిల్లవాడి జోబులో పెట్టి ఇంటికి పంపించింది. తల్లి ఆ ఉత్తరం చదివి చాలా బాధపడి, నా టామీ చాలా తెలివైనవాడు, మీరు అనుకున్నంత స్టూపిడ్ కాదు, నేనే వాడికి చదువు చెప్తానని చెప్పి తల్లే గురువుగా మారింది. అలా ఆ పిల్లవాడు పెరిగి పెరిగి ద గ్రేట్ థామస్ ఎడిసన్గా మారాడు. నిజానికి థామస్ ఎడిసన్ కేవలం 4 నెలలు మాత్రమే ఫార్మల్ స్కూలింగ్ అంటే పాఠశాలకు వెళ్ళి చదువుకున్నాడు. వాడు పార్షియల్గా చెవిటివాడు. థామస్ ఎడిసన్ పార్షియల్ డెఫ్ అంటే పార్షియంగా ఆయనకి చెవిటితనం ఉంది. చూడండి, all success stories are stories of great failures. The only difference is that every time they failed, they bounced back. This is called failing forward rather than backward. You learn and move forward. Learn from your failure and keep moving. In 1914, Thomas Edison, at age 67, lost his factory, which was worth a few $1,000,000 on fire. It had very little insurance. No longer a young man, Edison watched this lifetime effort go up in smoke and said, there is great value in disaster. All our mistakes are burnt up. Thank God we can start anew. In spite of the disaster, 3 weeks later, he invented the phonograph. What an attitude! చూడండి, అన్ని విజయగాథలు కూడా చాలా వాటముల సముదాయం. చాలా విజయగాథల వెనుకాతల చాలా వాటములు ఉన్నాయి. కాకపోతే ఆ వాటం నుంచి విజయానికి వచ్చేదానికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, వారు ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా తిరిగి అంతే వేగంగా ముందుకు వెళ్తున్నారు. ఒక బంతిని ఏ విధంగా గోడకేసి కొడితే తిరిగి మళ్ళీ అంతే స్పీడ్తో వస్తుందో, ఆ ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా అంతే బలంగా మళ్ళా ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్. ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటే ఫెయిల్ అయిపోతే అక్కడ ఆగిపోవడం కాదు, మళ్ళీ అదే స్పీడ్తో ముందుకు వెళ్ళాలి. రాదర్ దాన్ బ్యాక్వర్డ్, వెనక్కి వెళ్ళిపోవడం కాదు. ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటే ఫెయిల్ అవుతున్న కొద్దీ ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. యు లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. వాటమి పొందిన తర్వాత కృంగిపోకుండా వాటములో ఉన్నటువంటి పాఠాన్ని నేర్చుకొని లోపాలని గుర్తుంచుకొని ముందుకు వెళ్ళాలి. అది దీని సారం. అలాగే ఎడిసన్కి 67 ఇయర్స్ ఉన్నప్పుడు అతను కొన్నటువంటి పెద్ద ఫ్యాక్టరీ మంటల్లో బూడిదైపోయింది. చాలా చాలా గొప్ప నష్టం అది. ఇంకెవరినైతే కృంగిపోయేవారు. కానీ దానికి ఇన్సూరెన్స్ కూడా చాలా చాలా తక్కువ. అప్పుడు ఇన్ని రోజులు పడ్డ కష్టం, ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు, ఇంత పరిశోధన చేశాడు, ఇవన్నీ అతను చేసినటువంటి పరిశోధనలు అన్నీ కూడా బూడిదైపోయాయి. ఆ సమయంలో ఆయన అంటాడు కదా, ఈ విపత్తు నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. దిస్ ఈజ్ ద గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. విపత్తులో చాలా చాలా విలువ ఉందిట. గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్. నేను చేసిన పొరపాట్లన్నీ కూడా మాడి బూడిదైపోయాయి. థ్యాంక్ గాడ్, నాకు ఇంత మంచి ఉపకారం చేసిన దేవుడికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తాను అని అన్నట్ట. ఎంత ధైర్యం ఉండాలి దానికి. సో ఇన్స్పైట్ ఆఫ్ ద డిజాస్టర్, అంత విపత్తు ఉన్నప్పుడు కూడా కొన్ని వారాల తరువాత ఆ బాధ అవి పడకుండా, మనసులో ఆ బాధ పెట్టుకోకుండా హీ ఇన్వెంటెడ్ ది ఫోనోగ్రాఫ్. ఆ ఫోనోగ్రాఫ్ని కనిపెట్టాడు ఆయన. ఎంత యాటిట్యూడో చూడండి. Thomas Edison failed approximately 10,000 times while he was working on the light bulb. లైట్ బల్బుని కనిపెట్టడానికి ఇంచుమించు 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు అతను. కానీ పట్టుదల వెళ్ళలేదు, చివరికి బల్బు కనిపెట్టాడు అంతే.
ఫోనోగ్రాఫ్ కనిపెట్టాడు. ఇంచుమించు అతనికి ఎన్ని ఇన్వెన్షన్స్ ఉన్నాయో లెక్కలేదు. అంటే ఆయనకి 10,000 పేటెంట్ హక్కులు ఉన్నాయి ఆయనకి. అన్ని సైన్స్కి ఎన్ని రకాల అవసరమో అన్ని ఐటమ్స్ అన్ని కనిపెట్టడం జరిగింది. హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ అట్ ది ఏజ్ ఆఫ్ 40. బ్రోక్ అంటే ఇక్కడ రూయిన్ అయిపోయాడు, నాశనం అయిపోయాడు. హెన్రీ ఫోర్డ్ని చూసుకోండి. హెన్రీ ఫోర్డ్ కార్స్ మంచి పాపులర్, వరల్డ్ పాపులర్ కార్స్. ఆ ఓనరు, ఫౌండరు బ్రోక్ మీన్స్ ఇక్కడ బ్రోక్ అంటే రూయిన్, నాశనం, ఆర్థికంగా పతనం అయిపోయాడు 40 years ఏజ్ అప్పుడు. అలాగే లీ లకొక్క ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ టూ అట్ ది ఏజ్ ఆఫ్ 54. లీ లకొక్క ఫోర్డ్ కార్స్కి సీఈఓగా ఉండేవాడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దాన్ని రన్ చేసేవాడు అన్నమాట, మేనేజర్గా ఉండేవాడు. ఉంటే అతనికి హెన్రీ ఫోర్డ్ కొడుకు అన్నమాట 1978లో అతను డిస్మిస్ చేసేసాడు. ఎందుకంటే మంచి తెలివైన వాడు చుట్టూ ఉండడానికి జీర్ణించుకోలేక అతను డిస్మిస్ చేసేసాడు. అయినా సరే అతను తరువాత ఇంకా మంచి మంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అమెరికాలో ద టాప్ మోస్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రియలిస్ట్గా అవతరం చేశాడు. ఎవరు? లీ లకొక్క. సో తర్వాత ఇక్కడ ఫైర్డ్ బై అంటే కాల్చేసాడని కాదు, అక్కడ డిస్మిస్ చేసాడని అర్థం. ఇక్కడ ఫైర్డ్ బై అంటే అక్కడ అతని పదవిని అతను డిస్మిస్ చేసేసాడు, క్యానింగ్ చేశాడు. అయినా సరే ఇంకో దాంట్లో వెళ్ళి ఇండివిజువల్గా ఎదిగాడు అన్నమాట లకొక్క. సో అండి ఇక్కడ రెండు బ్రోక్ అంటే ఇక్కడ విరిగిపోవడం కాదు, ఇక్కడ రూయిన్ అవ్వడం అన్నమాట. చిన్న చిన్నవి అంటే ఇడియోమెటిక్గా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫైర్డ్ అంటే తగలబెట్టడం కాదు, అక్కడ అతను ఉద్యోగాన్ని తీసేశాడు, సీఈఓగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేసాడు. అయినా సరే ఆయన ఇంకా మంచి నిలదొక్కుని పైకి వెళ్ళాడు అన్నమాట. యంగ్ Beethoven was told that he had no talent for music, but he gave some of the best music to the world. ఫస్ట్లో యంగ్ బెథోవెన్ అనే ఒక మ్యూజిషియన్ ఉన్నాడు. అతను చూసి ఏంటి డబ్బా మ్యూజిక్ అనుకునేవారట. అలా 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 తర్వాత వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్గా ఆయన మారాడు. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. సెట్ బ్యాక్స్ మీన్స్ ఫెయిల్యూర్స్. వాట్ ఇన్ఎవిటబుల్ మీన్స్ తప్పించలేము. వీ కెనాట్ అవాయిడ్ ది ఫెయిల్యూర్స్. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్, unavoidable. Inevitable అంటే unavoidable. A setback can act as a driving force and also teach us humility. హ్యూమిలిటీ మీన్స్ గౌరవం, వినయం నేర్పుతుంది. మనకి వాటమి వినయం నేర్పుతుంది. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ది సెట్ బ్యాక్. దుఃఖంలో ఉండేటప్పుడు ఈ ధైర్యము, ఆత్మవిశ్వాసము ఈ వాటమిని అధిగమిస్తుంది. ఎప్పుడైతే ధైర్యము, విశ్వాసం లేదో మనం కృంగిపోతాం. ఆ రెండింటిని మనం విడిచిపెట్టకూడదు. వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్, నాట్ విక్టిమ్స్. మనం విక్టర్స్, విజేతలుగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి, విక్టిమ్స్గా, బాధితులుగా ఉండడానికి కాదు. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ది మైండ్. ఎప్పుడైతే భయము, అనుమానం రెండు ఉంటాయో మనం బ్రెయిన్ అనమాట, మైండ్, మనసు అనేటువంటి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎందుకు ఆలోచించకుండా పోతుంది, ఏ ఆలోచన రాకుండా పోతుంది. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్? ఓన్లీ దెన్ you will be able to turn a stumbling block into a stepping stone. ఫెయిల్ అయిన ప్రతిసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఏంటి ఈ వాటము ద్వారా నేను నేర్చుకున్న అనుభవం ఏమిటి అనేది ముందు ప్రశ్నించుకో. అప్పుడు మాత్రమే ఈ స్టంబ్లింగ్ బ్లాక్, ఏదైతే గుదిబండగా నువ్వు భావిస్తున్నావో అదే ఎక్కేందుకు మెట్టుగా నీకు మారుతుంది. స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఏ స్టెప్పింగ్ స్టోన్. ఈ గుదిబండ అనేటువంటిది ఒక మెట్టుగా చేసుకుని నువ్వు ముందుకి వెళ్ళగలుగుతావు. ఇది సారాంశం. హూ వాజ్ ద 4-year డెఫ్ బాయ్? అక్కడ డెఫ్ బాయ్ ఎవరు? 4-year డెఫ్ బాయ్ థామస్ అల్వా ఎడిసన్. సో వాట్ డిడ్ హిస్ టీచర్ కీప్ ఇన్ హిస్ పాకెట్? ఏం పెట్టింది? లెటర్. వాట్ వాజ్ దేర్ ఇన్ దట్ లెటర్? టీచర్ wrote a letter to the boy's mother that he was stupid to learn. వాడు చదువుకోవడానికి ఎందుకు పనికిరాడని చెప్పి లెటర్ రాసింది. వాట్ వాజ్ ది మదర్స్ రిప్లై? హిజ్ మదర్ రిప్లైడ్. ఎవరి మదరు? హూజ్ మదర్ హియర్? ఎడిసన్స్ మదర్. హిజ్ మదర్ రిప్లైడ్ దట్ హిజ్ సన్ వాజ్ నాట్ ఎ స్టూపిడ్ అండ్ షీ వుడ్ టీచ్ హిమ్ హెర్ సెల్ఫ్. వాడికి తప్పకుండా నేనే చదువు చెప్తాను, వాడని స్టూపిడ్ కాదని తల్లి చెప్పింది. సో హౌ మెనీ ఇయర్స్ థామస్ ఎడిసన్ హ్యాడ్ హిజ్ ఫార్మల్ స్కూలింగ్? ఫార్మల్ స్కూలింగ్ ఎన్నేళ్ళు గడిపాడు థామస్ ఎడిసన్ అంటే? ఎడిసన్ హ్యాడ్ హిజ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్. మళ్ళీ స్కూల్కి వెళ్ళడం ఓన్లీ 3 months వెళ్ళాడు, మిగతా అంత ఇంటి దగ్గరే చదువుకున్నాడు థామస్ ఎడిసన్. వాట్ ఈజ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్?
ఫెయిలింగ్ ఫార్వర్డ్ ఏంటి, వెరైటీగా ఉంది పదం అంటే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఎవ్రీ ఫెయిల్యూర్. అందులో ఇచ్చాడు కదా, మనం ఫెయిల్యూర్ అవుతున్న కొద్దీ ఇంకా రెట్టింపు వేగంతో ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఎవ్రీ ఫెయిల్యూర్. వాట్ వాజ్ ది మేజర్ లాస్ అండ్ ఇన్ ఎడిసన్స్ లైఫ్? So in 1914, Thomas Edison, at age 67, lost his factory, which was worth a few $1 million on fire. ఇక్కడ వాట్ వాజ్ ది మేజర్ లాస్, ఇక్కడ అండ్ ఇన్ అన్నమాట, ఇది ఇట్ వాజ్ మిస్టేకన్, మిస్ప్రింట్ అయింది. సో వాట్ వాజ్ ది మేజర్ లాస్ ఇన్ ఎడిసన్స్ లైఫ్ అంటే అతని 67 ఏళ్ల వయసు అప్పుడు మొత్తం ఆయన కనిపెట్టినటువంటి విషయాలు అన్ని పరికరాలు అన్నీ కూడా ఫ్యాక్టరీ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. సో అది దానికి ఇన్సూరెన్స్ కూడా ఏం లేదు పాపం. సో వాట్ వాజ్ హిజ్ ఏజ్ అండ్ హిజ్ ఫ్యాక్టరీ what was his expression? It was missing here. What was his expression? What was his answer? Means Edison said that there was a great failure, great value in disaster. All mistakes were burnt up. He thanked God for starting anew. ఇక్కడ చిన్న టైపింగ్ మిస్టేక్. వాట్ వాజ్ హిజ్ ఆన్సర్, వాట్ వాజ్ హిజ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ ఎడిసన్స్ ఎఫర్ట్ ఫెయిల్? ఎన్నిసార్లు ఎఫర్ట్స్ ఫెయిల్ అయ్యాడు? 10,000 టైమ్స్. ప్రయత్నాలు ఎన్నిసార్లు? 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు ఎప్పుడు? బల్బ్ కనిపెట్టేటప్పుడు. వాట్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ది సెట్ బ్యాక్స్? సెట్ బ్యాక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి? A setback acts as driving force and also teaches humility. So what do we need to overcome setback or in grief? We need courage and faith to overcome the setback. Setback ni overcome cheyalante courage, faith undali. What will short circuit our mind? Fear and doubt short circuit our mind. సో వాట్ షుడ్ వి ఆస్క్ అవర్ సెల్వ్స్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్స్? ఎవ్రీ సెట్ బ్యాక్ తర్వాత మనం ఏంటి మనం చెప్పుకోవాలి, మనం ఏం క్వశ్చన్ చేసుకోవాలి? వీ షుడ్ ఆస్క్ అవర్ సెల్వ్స్ వాట్ వీ హ్యాడ్ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ దెన్ వీ వుడ్ బీ ఏబుల్ టు టర్న్ స్టంబ్లింగ్ బ్లాక్ ఇన్ టు ఎ స్టెప్పింగ్ స్టోన్. అప్పుడే మనం గుదిబండని ఒక మెట్టుగా మార్చుకొని ముందుకి వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.